ఇక్కడ మీకు కనిపించే ఈ ప్లేస్ లోనే కుబేరా మూవీ షూటింగ్ అయితే జరిగింది. ఇక్కడికే ధనుష్ గారు వచ్చి దండం పెట్టుకుని వెళ్తారు. ఇది నిజంగా ఆలయంలా కనిపిస్తుంది కదా, అస్సలు కాదు, సినిమా కోసం వేసే ఒక ఫేక్ టెంపుల్ సెట్ ఇది. ఈ ఆలయం తలుపుల నుంచి మనం ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ గోడలా కనిపిస్తుంది కదా, నిజానికి ఇది అయితే గోడ కాదు. చూస్తున్నారా, ఒక చెక్క కార్డ్బోర్డ్ సౌండ్ వస్తుంది. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న ఈ ఆలయ గోపురం ముందే సినిమాలో ధనుష్ గారు పరిగెడుతూ కనిపిస్తారు. ఇక్కడ కనిపించే ఈ ప్లేస్ లోనే కుబేరా సినిమాలో ధనుష్ గారి ఫస్ట్ లుక్ అయితే ఉంటుందన్నమాట. ఎంట్రీ సీన్ ఇక్కడే ఉంటుంది ధనుష్ గారిది. ఈ వీడియోలో కుబేరా సినిమా ఎక్కడెక్కడ షూట్ జరిగిందో ఆ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన టాలీవుడ్ లో కుబేరా మూవీలో యాక్ట్ చేయాల్సి వస్తే ఏ హీరో యాక్ట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. నా వెనకాల కనిపిస్తుంది ఏంటి అంటే, సినిమాల్లో ఏదైనా ఆలయం ఏదైనా సీన్స్ ఏవైతే ఉంటాయో, టెంపుల్ లాంటి సీన్స్, దానికోసము ఈ టెంపుల్ని అయితే యూజ్ చేస్తారు. మీరు చూసుకుంటే తండేల్ సినిమాలో ఈ ఆలయాన్ని అయితే సెటప్ లాగైతే వేశారు. ఇంకా ఇదే ఈ టెంపుల్ సెటప్ మనకి చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో కూడా ఉంటుంది. ఎవరైతే షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనె అని అలా మెట్ల మించి ఎత్తుకొని తీసుకెళ్తా ఉంటాడు కదా, ఆ షాట్ అనేది ఇక్కడే షూట్ చేశారు. ఇంకా మన తెలుగులో కానీ బాలీవుడ్లో కానీ చాలా సినిమాస్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఒకసారి మన మెట్లన్నీ ఎక్కేసి లోపల ఎలా ఉంటుందో మొత్తం క్లియర్గా చూసేద్దాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఆలయంలో దేవుడైతే ఉండడు. ఏదైనా సినిమా షూట్ చేసుకుంటే ఆ డైరెక్టరు ఆ ఆలయానికి తగ్గట్టు, లేకపోతే ఏదైనా ఆలయంలో ఉండే దేవుడు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు తెచ్చేసుకొని ఆ లోపల పెట్టేసి వీళ్ళైతే టెంపుల్ సీన్స్ అనేవి షూట్ చేస్తారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది పైన ఎలా ఉంటుంది అనేది. ఒక ఫేక్ టెంపుల్ సెట్ అనమాట. సినిమాకి తగ్గట్టు లోపల దేవుడు మారుతూ ఉంటాడు. ఇంకా చుట్టుపక్కల కూడా ఏవైతే ఉంటాయో ఆ వాతావరణం అదంతా కూడా, ఆ టెంపుల్ డిజైన్ కూడా మారుతూ ఉంటుంది. ఒకసారి మనం ఈ స్టెప్స్ అన్నీ ఎక్కేసి పై వరకు లోపలికి వెళ్ళిపోయి ఆ ఆలయాన్ని చూసేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే మన ఆలయం ముందు షాప్స్ ఉంటాయి కదా, కొబ్బరికాయలు కానీ పూలు కానీ కొనుక్కోవడానికి, అలాంటి షాప్స్ సెటప్స్ అయితే పెట్టారు. చూడ్డానికి నిజంగానే ఉన్నాయి కానీ నిజమైనవి కావు. అలా సెటప్ లాగా పెట్టారనమాట, టెంపరీ సెటప్ లాగా ఇవి. అండ్ ఇక్కడ చూస్తే మనకి మెట్లు కనిపిస్తున్నాయి చూడండి. అలా పైకి వెళ్ళిపోతే మనకి ఆలయం వస్తుంది. ఒకసారి అలానే స్ట్రైట్ మనం అయితే పైకి అయితే వెళ్ళిపోయి చూసేద్దాము. ఒకవేళ మీరు కుబేరా సినిమా చూసి ఉంటే పోయిరా మావ అనే సాంగ్ తర్వాత నెక్స్ట్ వచ్చే సీనే ఇదనమాట. మన హీరో ధనుష్ ఎవరైతే ఉన్నారో దేవా, దాంట్లో ఇక్కడే బిచ్చగాళ్ళందరికీ డబ్బులు పంచుకుంటూ వెళ్తా ఉంటారనమాట. ఇది సీన్ లో నిజమైన టెంపుల్ కి ఎలా అయితే వెళ్తామో మెట్లకి సేమ్ అలాంటి మెట్లనే వీళ్ళైతే డిజైన్ చేశారు. సేమ్ అలానే కనిపిస్తుంది ఇక్కడ. ఇలా మనం పైకి స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఫైనల్గా మనము ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే ఎంట్రన్స్లో మనకి చేశారు, ఒక చెక్కతోటి దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇటు అండ్ ఇక్కడ కూడా. అండ్ మనకి ఇక్కడ మెయిన్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. వా, మామూలుగా లేదు, చాలా బాగా దీన్ని డిజైన్ చేశారు. చాలా బాగుంది టెంపుల్ అయితే, కన్స్ట్రక్షన్ అంతా. బాబా ఏమని ఉందా, సూపర్. ఒక్కసారి ఈ ఆలయం మొత్తం ఎలా ఉందో, చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయో, దీన్ని ఎలా కన్స్ట్రక్షన్ చేశారో, దీన్ని రియల్గా చేశారా లేకపోతే టెంపరీగా సెటప్ చేశారా అనేది మనం ఒకసారి ఈ ఆలయం మొత్తం తిరిగి అయితే మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాము. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మెట్లు ఉన్నాయి లోపల టెంపుల్కి వెళ్ళడానికి. ఇలా మనం లోపలికి స్ట్రైట్గా వెళ్ళిపోతే లోపల ఏ దేవుడు ఉన్నాడో చూసేద్దాం మనము. ఇలా బయట మొత్తం వేడిగా ఉంది, ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి చూస్తే లోపల మనకు ఒక వినాయకుడు కనిపిస్తున్నట్టు నాకైతే కనిపిస్తుంది. మీకు కూడా దగ్గర నుండి చూపిస్తాను వెళ్ళిపోయి. చూడండి, ఇక లోపల చూస్తే మనకి వినాయకుడు కనిపిస్తున్నాడు. అండ్ లోపల కూడా మనకి ఆలయంలో ఎలా అయితే ఉంటుంది సేమ్ సెటప్ అయితే వేశారు. అండ్ ఇక్కడ మనకి క్లోజ్ చేయడానికి డోర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇలా మనకి లోపల టెంపుల్ సెటప్ లాగా కనిపిస్తూ ఉంది. చుట్టూ చూసినా కూడా సేమ్ అలా ఆలయంలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఈ ఆలయం లోపల ఏదైతే ఉందో మనకి దీంట్లో గాడ్ ఉన్నాడు, గాడ్లెస్ టెంపుల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే సినిమాకి తగ్గట్టు సెటప్ కాబట్టి సినిమాలో స్టోరీకి తగ్గట్టు ఏ ఆలయం అయితే డైరెక్టర్ అనుకుంటారో, రైటర్ అనుకుంటారో
ఆ ఆలయానికి తగ్గట్టు డిజైన్ చేసేసి ఆ లోపల దేవుడిని అయితే పెడతారు. సో దానికి తగ్గట్టు ఈ చుట్టుపక్కల మొత్తం డిజైన్ చేసేసుకొని ఏమైనా కావాలంటే సెటప్స్ చేసుకొని మొత్తం ఇక్కడైతే ఒక ఆలయం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే దీన్ని అయితే చూపిస్తారు మనకి సినిమాలో. నిజంగా మనం సినిమాలో చూస్తే అది టెంపుల్ సెటప్ అని అస్సలు అనుకోము. రియల్గా టెంపుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా అని అనుకుంటాము. ఈ ఆలయం తలుపుల నుంచి మనం ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ గోడలాగా కనిపిస్తుంది కదా, నిజానికి ఇది అయితే గోడ కాదు. చూస్తున్నారా, ఒక చెక్క కార్డ్బోర్డ్ సౌండ్ వస్తుంది. నిజం గోడలాగా ఉంది కదా, సేమ్ మనకి నిజం గోడలాగా అనిపించే వీళ్ళైతే కార్డ్బోర్డ్ లాగైతే వీళ్ళైతే తయారు చేస్తూ ఉంటారు. అండ్ మనం ఇక్కడ నుంచి పోతే మనకి కొన్ని బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ చూస్తే ఇలా మనకి విగ్రహాలు కూడా చెక్కి ఉన్నట్టే సేమ్ యాస్టీస్గా టెంపుల్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే విగ్రహాలు చెక్కి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ డిజైన్ కూడా చూడండి సేమ్ అలానే డిజైన్ ఉంది మనకి. అండ్ ఇలా చూస్తే మనకి ఇలా మనం వెళ్ళిపోదాము. ఇలా మనం వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఒక కారిడార్ లాగా మనకి స్తంభాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మనం ఆలయానికి వచ్చినప్పుడు కొంచెం సేపు కూర్చుంటాం కదా ఆలయంలో, సేమ్ అలానే కూర్చునే విధంగా ఇదైతే మొత్తం సెటప్ అయితే ఉంది. సేమ్ అన్నీ మొత్తం చెక్కతో చేసిందే, కింద రాళ్ళు మాత్రమే ఒరిజినలే. కానీ ఈ పిల్లర్లు కానీ ఆ గోడలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కార్డ్బోర్డ్తో చేశారు. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నాం మనకి మన పిల్లర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి టోటల్గా. ఇప్పుడు మనము తిరుపతికి అయితే వచ్చేసాము. ఇందాక మీకు చూపించిన టెంపుల్ సెట్ అనేది రామోజీ ఫిలిం సిటీలో ఉంటుంది. అండ్ ఇక్కడ మనం తిరుపతికి ఎందుకు వచ్చామంటే, మీకు దాదాపు సినిమాలో చూస్తే కొన్ని సీన్స్ అన్ని తిరుపతిలోనే షూట్ చేశారు. సో తిరుపతిలో కొన్ని ప్లేసెస్లో అయితే షూటింగ్ అయితే జరిగింది. ఆ ప్లేసులు మీకైతే చూపించడానికి అయితే తీసుకెళ్తున్నాను. ఇప్పుడు గోవిందరాజ స్వామివారి ఆలయం దగ్గరకు వచ్చాము. మనము కుబేర సినిమా ట్రైలర్లో కానీ టీజర్లో కానీ మీరు చూసుకుంటే ధనుష్ గారు ఉరుకుతూ కనిపిస్తూ ఉంటారు. మీరు సినిమా చూసిన వాళ్ళకి అతను ఎందుకు పరిగెడతాడో మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈ గోపురం ఏదైతే కనిపిస్తుందో ముందు షాప్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి కదా, వాటి ముందే పరిగెత్తుకుంటూ కనిపిస్తూ ఉంటాడు. మీకైతే చాలా కోపంతో, చాలా యాంగ్జైటీ తోటి పరిగెడుతున్నట్టు అయితే మీరు ట్రైలర్లో చూసుండొచ్చు. సో ఆ షూటింగ్ అంతా మీకు ఇక్కడే జరిగింది. ఈ ఆలయ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు ఒక స్టోరీ చెప్తాను. అదేంటి అంటే, ఈ ఆలయంలో ప్రతిష్ఠించాల్సిన అసలైన విగ్రహము ఈ ఆలయం పక్కనే మంచినీళ్ళ కుంట దగ్గర ఉంటుంది. మీరు దశావతారం సినిమాలో చూసుకుంటే సముద్రంలో పడవేస్తారు కదా, సేమ్ అలాంటి విగ్రహమే. సముద్రంలో పడవేసిన ఆ విగ్రహము కొంతకాలం తర్వాత ఒడ్డుకు చేరుతుంది. అలా ఒడ్డుకు చేరిన ఆ విగ్రహాన్ని చోళరాజులు కంటపడకుండా రామానుజాచార్యుల వారు చిదంబరం నుండి తిరుపతికి అయితే గ్రామాలు దాటుకుంటా ఆ విగ్రహాన్ని తరలిస్తారు. అలా తరలించేటప్పుడు ఆ విగ్రహానికి కొంతవరకు అయితే డ్యామేజ్ అవుతుంది. అలా తిరుపతికి వచ్చిన తర్వాత ప్రతిష్టాపన టైంలో ఏమవుతుందంటే, డ్యామేజ్ అయిన విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయకూడదని చెప్పేసి ఆ విగ్రహాన్ని అక్కడే మంచినీళ్ళ కుంట దగ్గర పెట్టారు. ఇంకా ఈ ఆలయంలో వేరే విగ్రహాన్ని ఒకటి తయారు చేసి ప్రతిష్టాపన అయితే చేశారు. మీరు ఇప్పటికి వెళ్ళినా కూడా మంచినీళ్ళ కుంట దగ్గర మీరు ఆ విగ్రహాన్ని చూడొచ్చు. అండ్ దశావతారం సినిమాలో అలాంటి విగ్రహాన్ని ఒకటి చేసేసి మీకైతే విజువల్గా అయితే చూపించారు. ఫైనల్గా కుబేరా సినిమాలో మన ధనుష్ గారి అంటే దేవా గారి ఎంట్రీ సీన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్, షూటింగ్ జరిగిన ప్లేస్ దగ్గర అయితే వచ్చాము. ఇక్కడ మనకి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే దారి ఏదైతే ఉందో అక్కడే మనకి షూటింగ్ అయితే జరిగింది. సినిమా చూసిన వాళ్ళకి అండ్ తిరుమల వెళ్ళే వాళ్ళకైతే మీకు చూడగానే ఆ ప్లేస్ని గుర్తుపట్టేస్తారు. అండ్ ఇంకా మెయిన్గా సినిమా గురించి చెప్పాలంటే, కుబేరా సినిమాలో ధనుష్ గారి యాక్టింగ్ మామూలుగా లేదు. ఆ బిచ్చగాడి రోల్ ఏదైతే ఉందో దాన్ని అయితే బాగా అయితే చేశారు. ఈ కుబేరా సంబంధించిన సినిమా షూటింగ్ అంతా 3 ప్లేసెస్లో షూటింగ్ జరిగింది. ఒకటి ముంబై, తిరుపతి, ఇంకా హైదరాబాద్. తిరుపతిలో చూసుకుంటే సినిమాలో హీరో ఇంట్రడక్షన్ ఇంకా కొన్ని సీన్స్ అయితే షూటింగ్ జరిగాయి. ఇంకా హైదరాబాద్ లో అయితే ఒక సాంగ్ షూటింగ్ జరిగింది, ఇంకొన్ని షూటింగ్ అయితే జరిగాయి సీన్స్ అయితే. ఇంకా మీరు ముంబైలో చూసుకుంటే మేజర్ పార్ట్ అంతా ముంబైలో కొంచెం షూటింగ్ జరిగింది. ఆ డంప్ యార్డ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ముంబైలోనే షూటింగ్ జరిగాయి. కానీ మామూలు యాక్టింగ్ చేయలేదు. ఆ డంప్ యార్డ్ లో రియల్ గా చేయాలంటే కూడా చాలా గట్స్ ఉండాలి, చాలా సాహసం కూడా చేయాలన్నమాట. చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారు. మన టాలీవుడ్ యాక్టర్స్లో అయితే ఇంతకుముందు అల్లరి నరేష్ గారు అయితే బిచ్చగాడి పాత్రను అయితే పోషించారు. ఇంకా మన తెలుగు టాలీవుడ్ యాక్టర్స్లో ఈ రోల్ని ఎవరు చేస్తే బాగుంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.